నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు పెన్షన్ల కోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ తొలగించబోమని స్పష్టీకరణ రాష్ట్రంలో దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు చివరికి చికెన్ అమ్మకాలను కూడా వదలడం లేదు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు పెన్షన్ల కోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా 63.71 లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు పెన్షన్లు తొలగించినట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు గత ప్రభుత్వం హయాంలోనే 10 లక్షల పెన్షన్లు తొలగించారని వివరించారు చనిపోయిన వారి పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం అనర్హులకు దివ్యాంగ ధృవపత్రాలు ఇచ్చిందని ఇప్పటి వరకు 80,000 మందిని అనర్హులుగా గుర్తించి వారికి పెన్షన్ మంజూరు చేయించిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ తొలగించబోమని మంత్రి తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంపు విషయంలో పెట్టిన 3వ సంతకం మనందరికీ తెలిసిన విషయమే దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఏ రాష్ట్రంలో కూడా చేయనట్టు విధంగా సుమారు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తమే బడ్జెట్గా ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలని 65 లక్షల మందికి గత జూలై 1న మొదలు పెడితే ఈరోజు 63,71,000 మందికి ఈరోజు పెన్షన్ నిమిత్తమే ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ఎలాగా సమాజంలో పేదరికం నిర్మూలన చేయాలి ఏ రకంగా అయితే ప్రజలు పేదరికం నుంచి బయటకు వస్తారు అనే విషయంలో ఎప్పుడూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చిన్నది కాదు పెన్షన్స్ కూడా అంతే ప్రాధాన్యతతో గత తెలుగుదేశం ప్రభుత్వాలు చేసుకున్నటువంటి నిర్ణయాల్లో వికలాంగులకి పెన్షన్ కల్పించడంలో కానీ వితంతులకు పెన్షన్ కల్పించడం కానీ వీవర్స్కి పెన్షన్ కల్పించడంలో కానీ అన్ని నిర్ణయాల్లో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ నిర్ణయాలు ఉన్న విషయం అందరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు సుమారు 4,50,000 పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది 4,50,000 పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది పలానా చోటు ఇన్ని పెన్షన్స్ పోయాయి కానీ పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ ఎక్కడైనా ఒక్క వ్యక్తికైనా తీసామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 65 లక్షల పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇప్పటికీ 63,71,000 ఈ తగ్గిన పెన్షన్స్ కూడా కాలానుగుణంగా ఎవరైనా స్వర్గస్థులు అవుతే వాళ్ళ నెంబర్ మాత్రమే ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం అంతేకాకుండా రీసెంట్గా 1,10,000 పెన్షన్స్ కూడా కొత్త ఇవ్వడం జరిగింది స్పౌస్ పెన్షన్స్ 2000 మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వడమే కాదు గత ప్రభుత్వంలో కూడా చాలా మందికి ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు 3 లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈరోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు 1,10,000 కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది దాన్ని ఓరవలేక దానికి ఉంటున్నటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరు అనే విషయాన్ని
మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా మీరు తిప్పికొట్టండి. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖున మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్ ఇవ్వడమే కాకుండా మీ అందరితో పాటు ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ పేదల దినోత్సవం కింద ఆయన కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంకి వెళ్ళి పెద్ద ఎత్తున టైం ఇస్తూ ఈరోజు P4 విధానం కూడా తీసుకొచ్చి P4 విధానంలో కూడా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మార్గదర్శకులు లింక్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యాచరణలో భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా 10 ఏళ్ళు 15 ఏళ్ళలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో నిలపాలి. ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందజేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకు ముఖ్య ఆలోచన అనేది మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తుంది. రాష్ట్రంలో దౌచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు చివరికి చికెన్ అమ్మకాలను కూడా వదలడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తన అనుయాయుడు చికెన్ భాష ద్వారా చికెన్ విక్రయాలపై ఆంక్షలు పెట్టి జేబులు నింపుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం దాచేపల్లిలో భాష మాత్రమే చికెన్ విక్రయాలు చేస్తాడని ఆయన చెప్పిన ధరలకే ప్రజలు చికెన్ కొనుగోలు చేయాలంటూ హుకుం జారీ చేశారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని అన్ని చికెన్ షాపులను మూయించి అధిక రేట్లకు చికెన్ అమ్మకాలు చేస్తూ ప్రతి నెల లక్షల రూపాయలు దండుకునేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి చెప్తూనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు 120 రూపాయలు 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు, ఏందబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు 2000 కోళ్ళు అమ్ముతారంట, సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి. ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం, మాచవరం మండలం, పిడుగురాళ్ల మండలం, పిడుగురాళ్ల పట్టణాలకు తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక 6 నుంచి 10 కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? కోళ్ళు అమ్ముకోవడానికి, దానికి మళ్ళీ మాఫియా, దానికి పోలీసులు బెదిరించటం. ఊహించండి, పందులు అమ్ముకుంటాను, మటన్ అమ్ముకుంటాను, చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు, వాడికి ఇస్తారా? లేదు, మరొకడు వస్తాడు, కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి, ఇంకోటి అమ్మకూడదు, ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు, అతనికి ఇస్తారా? లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం, ఏమీ చేయలేక దుస్థితిలో, ఓ 20 మంది ఉంటారు, తలా 200 300 సంపాదించుకుంటారు, 400 రావచ్చేమో ఆదివారాల్లో. ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి ఆయనకే అవకాశం ఇవ్వమంటాడు, ఇస్తాడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు? ఏంది కుంభకోణాలు? ఇప్పటికే వీధికి ఒక మద్యం దుకాణం, పేకాట క్లబ్బులైతే ప్రతి ఊర్లో కనీసం 4-5 విచ్చలవిడిగా. ఇవి చాలన్నప్పుడు ఇప్పుడు కోడి, ఇంకా ఆ తర్వాత ఎన్ని చూస్తాము? తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి, అలాగే నష్టపోయిన వాళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది ఇంతటితో ఆగదు. ఒక కొత్త విష సంస్కృతిని తీసుకురావద్దు. సరే, వైన్ షాపులు లాక్కున్నారు,
బెల్ట్ షాపులు చేసుకుంటున్నారు, మైన్లు మీరే చేస్తున్నారు. సరే, ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం. ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చెయ్యాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే అన్ని వ్యాపారాలు చేయాలి. ఇలా బెదిరించటాలు ఎందుకు, కేసులు పెట్టటాలు ఎందుకు, ఈ చిల్లర పనులు చేయటాలు ఎందుకు? చట్టం చేస్తే పోలా, హక్కు వచ్చిద్ది, అధికారం వచ్చిద్ది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికన్నా తాడేపల్లి అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు. ఎమ్మెల్యేలు చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని. చెత్త అయిపోయింది ఆల్రెడీ. పార్టీ సంవత్సరంలోనే భ్రష్టు పట్టిపోయింది. లోకేష్ గారి వల్ల కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు. ఇంకా 4 ఏళ్లు ఉంది. ఎన్నెన్ని వింత గాథలు చూస్తారో ప్రజలు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆగస్టు 30న విశాఖ ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో సభ నిర్వహించనున్నారని తెలియజేశారు.
30వ తారీఖున సాయంత్రం 3 గంటలకి విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులతో మీటింగ్ పెడతా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఇది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా హాజరవుతారు. కాబట్టి ఎంతో చరిత్ర నుండి విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మేమందరం మా కార్పొరేటర్ మేమందరం కూడా వచ్చి స్థానిక నాయకులందరికి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఫుడ్ స్టాల్స్ ఎక్కడ పెట్టాలి, గ్రౌండ్ చుట్టూరు పార్కింగ్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటని చూసుకొని రేపటి నుంచి ఇక్కడ క్లీన్ చేసే కార్యక్రమము. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి ఇది నవ్వుతో నా భవిష్యత్తులాగా చేయాలి. విశాఖపట్నం సిటీ అంతా కూడా జనసేన ఫ్లాగులు, జన సైనికులు అందరూ కూడా పాల్గొని విశాఖపట్నం ఈ 1 వీక్ అంతా కూడా జనసేనమయ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకుడు కానీ కార్యకర్త కానీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే కార్యక్రమం. పిఠాపురం తర్వాత జరిగే అతిపెద్ద మీటింగ్ ఇదే కాబట్టి ప్రతి జన సైనికుడు కూడా ఇందులో పాల్గొంటారు. మా బాస్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీకి సంబంధించిన ప్రతి విషయం జనసేన గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి సో అందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ అద్భుతంగా జరగాలి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.